వాగీశాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా నమామి గజాననం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉన్నాం. సంక్షిప్తంగా కథాభాగం పరిచయం చేశాను. ఇవాళ విస్తారంగా ఆ కథంతటిని మనం చూసుకుంటాం. భాగవతంలో ఎలా మలుపులు తిప్పాడో ఆ మలుపులతో సహా కథను మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జగదంబానుగ్రహంతో ప్రారంభం చేద్దాం. వ్యాస ఉవాచ శృణు రాజన్ ప్రవక్ష్యామి దేవ్యాశ్చరితముత్తమం ఇతిహాస పురాణంచ కష్టం అని ప్రారంభించారు. కోసల దేశాల్లో సూర్యవంశంలో పుట్టినటువంటి త్రివసంధి అనే మహారాజు గారు ఉన్నారు. ఆయన ధర్మాత్ముడు, సత్యసంధుడు, వర్ణాశ్రమ ధర్మాల్ని పరిపాలిస్తూ ప్రజల్ని కన్నపిల్లల్లాగా పెంచేవాడు. అయోధ్య నగరంలో రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఆయన రాజ్యంలో బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా తమ తమ ధర్మాల్ని అనుసరిస్తూ అందరూ సుఖంగా ఉండేవారు. దానిలో దొంగతనాలు లేవు, ఎవరు ధూర్తులు లేరు, ఎక్కడ మోసాలు దగాలు లేవు, ఎవరు మూర్ఖులు కృతజ్ఞులు అలాంటి వాళ్ళు లేరు. చాలా సవ్యంగా రాజ్యం సాగుతోంది. అలాంటి వాడికి ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనోరమ, పెద్ద భార్య పేరు పట్టపురాణి, రెండో ఆవిడ పేరు లీలావతి, రెండో ఆవిడ పేరు. వీరిద్దరికీ కూడా కాలక్రమంలో వారిద్దరికీ కూడా సంతానం కలిగింది. మనోరమ శుభే కాలే శుశువే పుత్రముత్తమం సుదర్శనాభిజం పుత్రం రాజలక్షణ సంయుతం. సుదర్శనుడు అనే పేరు కలిగినటువంటి కుమారుణ్ణి కంది పట్టపురాణి అయిన మనోరమాదేవి. వాడికి అన్ని రాజ్య లక్షణాలన్నీ సమయంగా ఉన్నాయి. లీలావతి కూడా ఒక నెల తర్వాత ఇంకో కుమారుడికి జన్మనిచ్చింది. ఆయన పేరు శత్రుజిత్ అని పేరు పెట్టారు. ఈ రకంగా పిల్లలిద్దరూ పెరిగి పెద్దదవుతున్నారు. ప్రధానుడైనటువంటి వాడు నృపతే ప్రీతిజనక మంజువాక్ చారుదర్శన ప్రజానాం వల్లభశోభు తథా మంత్రిజనస్య వై. ఇది ఈ శత్రుజిత్ అనే రెండో కుర్రాడు చాలా మంచి మాటకారి. ఆ లీలావతి పెంపకంలో రాజుగారి యొక్క మమకారాన్ని పెంచుకున్నాడు. రాజుగారికి చాలా ఇష్టడుగా ఉన్నాడు. రెండో కొడుకు అంటే చాలా ప్రీతిగా ఆయన మంచి మాటలు నేర్పడం, మంచిగా ప్రజలందరికీ కూడా తల్లో నాలుగులాగా నడవటం, మంత్రిజనులందరూ కూడా ఆయన మీద చాలా విశేషమైనటువంటి అభిమానం చూపించేవారు. కానీ దైవయోగం చేత పెద్ద కుమారుడు ఉన్న ఆయనకి సమస్త లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మందభాగ్యాత్ మందభావ నతథావై సుదర్శనే. ఆ పెద్ద కొడుకు సుదర్శనుడి మీద అందరికీ ఆ అభిమానం కలగలే. ఒక్కొక్కరి దీవాదృష్టం అలా ఉంటుంది. ఎవరి మీద ప్రేమ ఉంటుంది, ఎవరి మీద ద్వేషం ఉంటుంది అంటే కారణం లేదు. ఇద్దరు ఆయన కొడుకులే అయినా సరే వాడి మీద రెండో వాడి మీద మమకారం పెరిగింది. అందరికీ ఆయన ప్రీతిపాత్రుడుగా, అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు ఆయన. ఈ సుదర్శనుడు మాత్రం వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు. తథా తస్మిన్ నృప ప్రీతించకార గుణయోగత అని చెప్పిన తర్వాత ఈ కాలక్రమం నడుస్తోంది. ధ్రువసంధి అనేటువంటి వాడు వేటకు వెళ్ళాడు. అక్కడికి ఎక్కడికో వేటలో వేటాడుతూ ఉంటే క్రీడమానే నృపేతత్ర జనే ఘోరే అతిదారుణే ఉదతిష్టం నికుంజాత్తు సింహ పరమపోపన అని ఓ సింహం ఒకటి వచ్చిందట. దాన్ని మెల్లిగా కొట్టాడు, దెబ్బ కొట్టాడు. అయినప్పటికీ కూడా అది ఈయన బలం కంటే ఆ సింహం బలం పెరిగిపోయింది. ఆ సింహం చేతిలో ఈయన కాస్త ప్రాణాలు సమర్పించేసుకున్నాడు. అక్కడ నృపతి కాస్త ఎప్పుడైతే ప్రాణ విముక్తులైపోయాడో, మరణించాడో అందరూ హాహాకారం చేశారట. అందరూ అక్కడ ఉండేటువంటి వాళ్ళు, జనులు, సైన్యం అందరూ కూడా చాలా హాహాకారం అయింది. ఆ సింహము ఈ రాజును చంపేసింది. అది కాస్త వెళ్ళిపోయింది. తమ పతంతం సమాలోక్య ఖడ్గేనాభ్యనహం నృపహాని ఏదో ప్రయత్నం చేశాడు కానీ ఆ సింహం యొక్క బలం చేత ఆ రాజుగారు మరణించారు అని చెప్పారు. తర్వాత ఆయనకి ఏదో పరలోక గతులైనటువంటి ఆ రాజుగారికి సంస్కారాలన్నీ చేశారు. అన్ని ఈ రకాల పరలోక క్రియలన్నీ పూర్తి చేశారు. అవన్నీ కూడా ఇక్ష్వాకు వంశ ప్రభువు కనుక వశిష్ఠ మహర్షి దగ్గరుండి జరిపించారట వాళ్ళన్నింటినీ. పరలోక క్రియాం సర్వాం వశిష్ఠ విధిపూర్వకం కారయామాస. వశిష్ఠ మహర్షి ఆ ఇక్ష్వాకు వంశ మహారాజులు అందరికీ పురోహితుడు కనుక ఆయనే దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా కూడా చేశారు. తర్వాత అసలు కథలోకి మనం వస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఆలోచించి వశిష్ఠ మహర్షిని తర్వాత రాజ్యం ఎవరికి ఇవ్వాలి ఏమిటి అని అడిగారు. అని అంటే ఆయన అన్నాడు, సుదర్శనం నృపం కర్తం మంత్రం చక్ర పరస్పరం. సుదర్శనుడు పెద్ద భార్య కొడుకు, పట్టాభిషక్తులు అవడానికి ఆయన అన్ని లక్షణాలు యోగ్యంగా ఉన్నాయి.
ఆయనకే రాజ్యాభిషేకం చెయ్యాలి. ధర్మపత్నీసుడు ఆయన పరమ శాంత స్వభావుడు, మంచి సులక్షణాలు కలిగిన వాడు, నృపాసనాన్ని అధిరోహించడానికి ఆయనకే అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అని మంత్రులు, అక్కడ ఉండే పుర ప్రముఖులు అందరూ కలిసి వశిష్ఠుల వారికి విన్నవించారు. ఆ రోజుల్లో మహర్షుల నిర్ణయమే నిర్ణయం. వీళ్ళందరూ ఎంత అనుకున్నా మహర్షి ఏం చెబితే అదే ఖాయం. తర్వాత వశిష్ఠోపి తథైవాహ యోగ్యోయం నృపతే సుతః అని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. వాడు యోగ్యుడు, రాజుగారి పెద్ద కొడుకు, ముందు పుట్టినవాడు, పెద్ద భార్య కొడుకు, అన్ని లక్షణాలు పట్టి అతనికే పట్టాభిషేకం చేయడం న్యాయము అనేటువంటి మాట అన్నారు. ఈ లోపుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఉజ్జయినీపతి. తత్ర ఆజగామ తరసా శ్రుత్వాతు ఉజ్జయినీపతి మృతం జామాతరం శ్రుత్వా లీలావత్యా పితా తదా. అల్లుడు గారు కాలం చేశారు, ఆ అల్లుడిని అనే ఉద్దేశంతో అమ్మాయిని ఓదార్చడం కోసం ఆ లీలావతి తండ్రి, ఉజ్జయిని దేశానికి అధిపతి అయినటువంటి లీలావతి తండ్రి గారు అక్కడికి వచ్చాడు. వచ్చి వాడు నా మనవాడు ఎక్కడున్నాడు అన్నాడు. చూశాడు, తన కూతురు కొడుకు వాళ్ళందరూ ఉన్నారు. భర్త పోవడం ఇద్దరికీ కామనే. మనోరమకి భర్త లేడు, లీలావతికి భర్త లేడు. కానీ ఉజ్జయిని దేశాధిపతి అయినటువంటి ఈ వీడికి మాత్రం చాలా ప్రేమ, బలం అన్ని రకాలు ఉన్నాయి. అంగబలం ఉంది, మంచి శాస్త్రం బలాన్ని అంతటినీ ఖండించగలిగినటువంటి శౌర్య పరాక్రమాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కనుక ఆయన వచ్చి నేను వీరసేన తథా ఆయాత సుదర్శన హితేచ్ఛయ. వీరసేనుడు అనేది మనోరమ తండ్రి. ఈయన కూడా తమ కూతుర్ని చూసుకోవడం కోసం ఈయన వచ్చాడు. ఈయన దగ్గర ఎవరూ లేరు. ఆయన కళింగాధిపతి అని చెప్పారు పురాణంలో. కళింగ దేశాలకు అధిపతి అయినటువంటి మనోరమ తండ్రి గారు అయినటువంటి వీరసేనుడు వచ్చాడు. ఉజ్జయిని దేశానికి అధిపతి అయినటువంటి ఆయన వచ్చాడు, లీలావతి తండ్రి గారు. ఇద్దరు తమ మనవలకి రాజ్యం అప్పచెప్పాలి అనేటువంటి ఎవరి స్వార్థం వాళ్ళకుంది. ఉభౌతౌ సైన్య సంయుక్తౌ నృపౌ సాధ్వస సంస్థితౌ చక్రతుర్ మంత్రి ముఖ్యై మంత్రం రాజ్యస్య కారక. వాడు అడిగారు అందరూ. యుధాజిత్ వచ్చాడు. ఆ యుధాజిత్ ఏమన్నాడు? యుధాజిత్తు తదా అపృచ్ఛత్ జ్యేష్ఠః సుతయోర్ద్వయో అని అడిగారు. ఇద్దరిలోనూ ఎవరు పెద్దవాడు, వయస్సును బట్టి ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి రాజ్యం ఇద్దాము, వాడు రాజ్యార్హుడు కదా అని అడిగాడు. అని అంటే పరిపూర్ణంగా సుదర్శనుడే వయస్సునిచ్చా 1 నెలలు ముందు పుట్టాడు, పెద్ద భార్య కొడుకు, ఆయనకే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అంచేత ఇలాంటి వాడు ఏమీ సందేహం లేదు అనేటువంటి మాట చెప్పారు. కానీ రాజులిద్దరికీ, ఆ కళింగ దేశాధిపతికి అలాగే ఉజ్జయిని దేశాధిపతికి ఇద్దరికీ కూడా తమ మనవడికి రాజ్యం అప్పచెప్పాలి, తన అభివృద్ధిలో ఉండాలి, తన కూతురు యొక్క సౌభాగ్యం బాగుండాలి, సౌభాగ్యం అంటే వంశాభివృద్ధి బాగుండాలి అనేటువంటి చూపు. ఎలాగా అల్లుడు పోయాడు, అయినప్పటికీ కుమార్తె మనవలు వాళ్ళందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మా కొడుకు మా మనవడికే ఇవ్వాలంటే మా మనవడికే ఇవ్వాలి అని ఈ రకమైనటువంటి స్వార్థ చింతనతో ఆలోచించారు. ఇప్పుడు ఇలాంటప్పుడు యుధాచిత్ మంత్రిణ ప్రాహ యూయం స్వార్థపరా కిల సుదర్శనం నృపం కృత్వా ధనం భోక్తుం కిలేచ్ఛత యుష్మాకంతు విచారోయం మయా జ్ఞాతస్తథేంగితై శత్రుజిత్ స్వబలః తస్మాత్ సమ్మతోవో నృపాసనే మయి జీవతి కః కుర్యాత్ కనీయాంసం నృపం కిల త్యక్వా జ్యేష్ఠం గుణార్హంచ సేనయా చ సమన్వితం అని. వీడు మావాడే పెద్దవాడు అనేటువంటి ఒక డ్రామా ఆడాడు. మా కూతురు కొడుకే పెద్దవాడు, వాడు పెద్దవాడుగా ఉన్నప్పుడు నేను బతికుండగా మా వాడికి కాకుండా ఇతరులకి ఎలా రాజ్యం ఇస్తారో నేను చూస్తాను అని చెప్తాను. అలా మాట పెరిగింది. వాళ్ళిద్దరూ కలిసి దెబ్బలాడుకున్నారు మొత్తం. ఆ దానిలో రాజద్రవ్యాన్ని అపహరించడానికి ఎవరిమిట్టు వాళ్ళైతే కూడా యుద్ధానికి సిద్ధపడిపోయారు. సంయుగే చ సతి తత్ర భూపయో రాఘవాయ సముపాత్త శస్త్రయో క్రోధ లోభవశయో సమం తత్ర సంబభూవ తుములస్తు విమర్ద అని పెద్ద మహాఘోరమైనటువంటి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అందరూ కలిసి మొత్తం మీద ఎవరెవరు ఈ బలాలు అన్ని చూపించుకున్నారు. కానీ దానిలో ఆ బలాల్లో మనోరమాదేవి యొక్క తండ్రి గారు కాలం చేశారు. ఆయన నిలవలేకపోయాడు. సంగ్రామే సంవృతే తత్ర యుధాజిత్ పృథివీపతి జఘాన వీరసేనంతం బాణై తీవ్రై సదారుణై అని చెప్పారు. ఆ వీరసేనుడు అనేటువంటి మనోరమాదేవి యొక్క తండ్రి గారిని ఈ యుధాజిత్తు తీవ్రమైన బాణాలతో వేధించి చంపాడు. అది పోయాడు. ఎప్పుడైతే పోయాడో ఇంకా మనోరమకి ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. భర్త పోయాడు, తన తరఫున వచ్చినటువంటి తండ్రి గారు కూడా కాలం చేశారు. కొడుకేమో ప్రజలందరిలోనూ తనలో నాలుగులాగా ఉండేవాడు కాదు, మంచి లక్షణాలు ఉన్నవాడే, కానీ ప్రజల యొక్క ఆదరాన్ని చూరగొన్నవాడు రెండో వాడు. ఇంక మనకి ఈ రాజ్యంతో సంబంధం ఏమీ ఉండదేమో అనేటువంటి ఒక అపనమ్మకం వాళ్ళకి వచ్చింది.
ఇప్పుడు ఇక్కడే కనుక ఉండే మాట అయితే నా కొడుకులు కూడా వీళ్ళు చంపేసే పరిస్థితి చేస్తారు. మా తండ్రి గారు పోయారు, భర్త పోయాడు. అలాంటప్పుడు ఈ పిల్లాడు వీడిని కూడా మనం జాగ్రత్త పెట్టుకోకపోతే మనకు మొత్తం అంతా పోతుంది. రాజ్యలోభం చేత ఎంతటి దుర్మార్గానికైనా ఒడికడతారు వాళ్ళు. హనిష్యతి యుధాజిద్వై పుత్రం మమ దురాశయ రాజ్యలోభేన పాపాత్మ సహ ఇది చింతాపర అభవత్ సా అని. ఆవిడ చింతాపరురాల అయిందట. నా కొడుకుని నేను రక్షించుకోవడం ఎలాగా? ఇప్పుడు ఇక్కడ రాజ్యం అంతా పరాధీనంగా ఉంది. వాళ్ళది బలం ఎక్కువ, సైన్యం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకే తండ్రి సపోర్ట్ ఉంది. నేనా ఒంటరి దాన్ని, మగ దక్షత లేని వాడిని, నాకు కేవలం ఒంటరి కొడుకునట్టే పెట్టుకుని నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉండడం ఎలా కుదురుతుంది అనేటువంటి మాటతో ఇక్కడ లోభానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలాగా ఎన్ని తప్పుడు పనులు చేస్తారు అనేటువంటి దానికి పురాణం కనుక కథలో కథ పెట్టి ఇంకో 2-3 ఉదాహరణలు చూపిస్తూ ఉంటారు మహర్షి. ఆ సందర్భంగా లోభావిష్టుడైనటువంటి వాడు ఎంత తప్పు పనైనా చేస్తాడు అని చెప్పడం కోసం కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు భాష్యక మన పురాణకర్త అయినటువంటి వ్యాస భగవానుడు. ఆవిడ అనుకుంటోందిట, కింకరోమి కుమగచ్చామి పితామే నిహతోరనే భర్తాచార్య మృత అద్య పుత్ర అయం మమ బాలక. 3 పాయింట్లు. తండ్రి యుద్ధంలో పోయాడు, భర్త ఇదివరకే కాలం చేశారు, పిల్లడు చూస్తే చిన్న పిల్లాడు, వాడు వీళ్ళనందరినీ ఎదిరించేగల సమర్థుడు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయగలను? లోభ అతీవచ పాపిష్ఠ తేన కో న వశీకృత కిన్ నకుర్యాత్ తదావిష్ట పాపం పార్థివ సప్తమ. అందరూ లోభానికి లోనైతే ఎన్ని తప్పుడు పనులైనా చేస్తారు. తత్రాపి రాజ్యలోభం కలిగినటువంటి వాడు, రాజ్య కాంక్ష కలిగినటువంటి వాడికి కనుక లోభం తోడైతే వాడు ఎన్ని దారుణాలుగైనా చేస్తాడు. వాడు చేయని మహాపాపం అంటూ ఉండదు అని నిర్ణయించుకుంటోంది ఆవిడ. పితరం మాతరం భ్రాతృన్ గురువున్ స్వజన బాంధవాన్ హంతి లోభ సమావిష్ట. లోభంతో కూడిన వాడు ఇంకా తండ్రి తాత ముత్తాత ఎవరు చూడరు. తండ్రి అయినా, అన్నదమ్ములైనా, ఎవరైనా బంధువులైనా, గురువులైనా, ఎవరినైనా సరే వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టి తన లోభంతో తన రాజ్యాన్ని తన చేజిక్కించుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు. అలాంటి ఆలోచనే ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను. అంచేత మా సవితల్లి, ఆ సవితి దాని యొక్క తండ్రి గారు, వాడు కొడుకు, వాళ్ళు 3 తరాల వాళ్ళు బతికే ఉన్నారు. ఈవిడికేమో పూర్తిగా బలం ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లోభావిష్టుడు ఎన్ని తప్పుడు పనులైనా చేస్తాడు. ఉదాహరణ ఏమిటి అని అంటే, వాడు తినకూడనిది తింటాడు, చేయకూడని పనులు చేస్తాడు, ధర్మం గురించి మాట్లాడు. అలాంటి పరిస్థితుల్లో ధర్మచింతన లేకుండా, అది మంచిగా చెడ్డాన్ని విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళు బరితెగిస్తే నేను వాళ్ళని ఎదుర్కోలేను అనేటువంటి ఆలోచన చేస్తాడు. సహాయోస్తిమే కశ్చిత్ నగరేత మహాబల యదాధారే స్థితాచాహం పాలయామి సుతం శుభం. పోనీ ఈ నగరంలో ఎవరి దగ్గరైనా తలదాచుకుందామంటే నాకు ఆశ్రయం ఇచ్చేవాడు ఎవ్వరూ లేరు. ఇక్కడ ప్రజలందరికీ మా వాడంటే పెద్ద ప్రేమ లేదు, అవతల వాళ్ళకే ప్రేమ. అంచేత పోనీ వాళ్ళ దగ్గర తలదాచుకుందామన్నా ఇక్కడ నాకు చోటిచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు. పోనీ కుమారుడు కూడా వాడి చేతి చంచిపోతే ఇక్కడ నేనేం చేస్తాను? అంచేత నాకు ఈ భూలోకాల్లో రక్షించేటువంటి వాడు ఎవరూ లేరు, కనుక నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాడి జ్ఞాపకం వచ్చింది. శ్రూయతే హి పురా ఇంద్రేణ మాతృ గర్భగత శిశు కృంతిత సప్తథ పశ్చాత్ కృతాస్తే సప్తసప్తథ. పూర్వకాలంలో ఓ చరిత్ర ఆవిడ చదువుకున్నది కనుక ఆ చరిత్ర గుర్తు చేసుకుంటోంది. పూర్వం ఇంద్రుడు చాలా కోపావిష్టుడైనటువంటిది వాడయి, వాడు ఏం చేశాడు అంటే, వాడి ఇంద్రుడు యొక్క చరిత్ర చెబుతున్నాడు. ఏమని చేశాట వాడు అని అంటే, శ్రూయతే హి పురా ఇంద్రేణ మాతృ గర్భగత శిశువు కృంతిత సప్తథ. తల్లి యొక్క గర్భంలో ఉండేటువంటి శిశువుని 7 ముక్కలుగా నరికేశాడు ఇంద్రుడు లోభంతో. ఆ 7టిని మళ్ళీ 7 ముక్కలుగా నరికాడు. అంటే 7 ఏళ్ళు 49 అయింది. ఆ ఏకోన పంచాశత్ మరుత్తులు అని పేరు వాళ్ళకి. 49 మంది మరుత్తులు, 7 ఏళ్ళు 49 మంది. అది ఎలా వచ్చారు అంటే, ఇంద్రుడు వజ్రాయుధం చేత దాన్ని ముక్కలుగా నరికేయడం వల్ల, దాన్ని ఒక్కొక్క ముక్క మళ్ళీ 7 ముక్కలుగా చేయడం వల్ల వాళ్ళందరూ కూడా మరుతులు వచ్చారు. ఏకోన పంచాశతపితే అభవన్ మరుత దివి. అది మరుతుల యొక్క వృత్తాంతం. అది ఇంద్రుడి యొక్క లోభం వల్ల ఒక శిశువు 49 ముక్కలుగా ఖండింపబడ్డాడు అనే ఒక కథను నేను విన్నాను, అది గుర్తుపెట్టుకున్నాను అని చెప్పాడు. ఇంకొక తర్వాత మాట ఏంటి? ప్రవేశ్య ఉదరం మాతు కరే కృత్వా అల్పకం పవిన్ ఏకోన పంచాశతపితే అభవన్ మరుతో దివి ఒక కథ. రెండో కథ సగరుడు యొక్క కథను జ్ఞాపకం తెచ్చుకుంటే,
సపత్న్యై గరళం దత్తం సపత్న్యా నృపభార్యయా గర్భనాశార్థం ఉద్దిశ్య పురా ఏతద్వై మయా శృతం. సవితి తన రాజ్యం కోసం అని తన పరవాళ్ళ వాళ్ళకి అందరికీ అపకారం చేయడం కోసం సవితికి కడుపుతో ఉన్నటువంటి సవితికి విషం ఇచ్చింది. సవితే సపత్నియా విషం దత్తం గరళం దత్తం. ఆ తర్వాత ఆ గర్భవతి అయినటువంటి దాన్ని సంతానం కంది. పుట్టినటువంటి కొడుకు ఎలా పుట్టాడు అంటే విషంతో పుట్టాడు. వాడికి గరేణ సహిత అన్నారు కనుక సగరహ అని పేరు వచ్చింది. అంటే కడుపుతో ఉన్నటువంటి సవతికి ఆవిడ విషం ఇచ్చింది. జాతస్తు బాలక పశ్చాత్ దేహే విషయుత కిల తేనాసౌ సగరో నామ విఖ్యాతో భువిమండలే అని సగరుడి యొక్క జన్మ వృత్తాంతం చూసినా లేక మరుదేవతల యొక్క జన్మ వృత్తాంతం చూసినా దాని వెనకాల కరుడు కట్టిన స్వార్థం లోభం మనకి కళ్ళారా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు జీవించి ఉన్న వాళ్ళు మాత్రం ఎలా బాగుంటారు అంటే అందరికీ జగత్ప్రసిద్ధమైన కథ కైకమ్మ తన కొడుక్కి పట్టాభిషేకం కోసం శ్రీరామచంద్రమూర్తి అంతటి సద్గుణాల పుట్ట గుణ రాసి ఆయన అడిగికి పంపించేసింది. కైక వృత్తాంతం తెలియని వాడు ఎవరు లేరు కదా అంటే జీవమానోథ భర్తావై కైకేయ్యా నృపభార్య రామ ప్రవ్రాజిత జ్యేష్ఠ మృత దశరథో నృప. దాని తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుంది ఆవిడ ఊహించలేదు. కొడుకుని అడవికి పంపించింది. భర్త కాస్త కాలం చేశారు. దశరథ మహారాజా వారు నిర్యాణం చెందారు. ఇలాంటి లోభావిష్టమైనటువంటి మనస్సులు ఎన్నో రకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తారు అనేది పురాణ కథలు మనకి అనేక రకాలుగా చూపిస్తున్నాయి. అంటే ఇప్పుడు నా సమితి నాకు విషమైనా పెట్టచ్చు, లేదా నా కొడుకుని చంపేయచ్చు, నాకు ఇక్కడ దిక్కు ఎవరు అని ఆలోచిస్తుంది. మహత్ కష్టం చ సంప్రాప్తం మయా వై దైవయోగత నమే భ్రాత తథా శూర యో మాం బంధాత్ ప్రమోచయే. నాకు అన్నదమ్ముల బలం ఏదైనా ఉంది, మా అన్నగారు వచ్చి నన్ను రక్షిస్తాడా అంటే అలాంటిది లేదు. తండ్రి గారా లేరు, కుర్రాడా చిన్నవాడు, నాకు ఎవరు రక్షణ లేదు, ఏం చేయాలి అని పరితపిస్తోంది. కానీ అలా చేతులు కట్టుకుని పోతే పోతాం లేని వదిలేస్తామా అంటే అక్కడ మనందరికీ ఇలాంటి నిరాశ నిస్పృహ కలిగిన వాతావరణంలో ధైర్యం కోసం ఓ మాట చెబుతున్నారు ఉపదేశంగా. ఉద్యమ సర్వథా కార్య సిద్ధి దైవాధ్యజాయతే. మన ప్రయత్నం మనం చేయాలి. సిద్ధించకపోవడం దైవాధ్యం. మనం అనుకున్న పని అవుతుందా లేదా అలా కాదు, కానీ మనం చేయకుండా ఉండే మాత్రం తప్పు కదా. అంచేత మనం ఏదో ఒక ఉపాయం చెయ్యాలి. నా కొడుకుని నేను రక్షించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం అసాధ్యం. కుర్రాన్ని బతికించుకుంటే వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత వాడి యోగం ఎలా ఉంటుందో తర్వాత మాట. ఇప్పుడు ఈ శత్రుకూటంలో మనం బయటపడి నా కుమారుడికి ఆయుర్దాయం ప్రసాదించేలాగా నేను ఏదైనా ఒక ప్రయత్నం చెయ్యాలి అని ఆలోచించిందట. చాలా గొప్పమైనటువంటి హృదయం కలిగిన మంత్రివర్యుడు ఆయన్ని పిలిచింది. నిపుణం సర్వకార్యేషు చింత్యం మంత్రివరోత్తమం సమాహూయతం ఏకాంతే ప్రోవాచ బహుదుఃఖిత. ఆయన్ని పిలిచింది. ఆయన పేరు విదల్లుడు అని పేరు చెప్తారు తర్వాత. విదల్లుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఓ మంత్రి, విశ్వాసపాత్రుడు, రాజుగారి మీద చాలా గౌరవ భక్తులు గలవాడు. రాజుగారు పోయాడని చింతిస్తున్నాడు. ఆయన మాత్రం ఏం చేయగలడు? అందరూ వ్యతిరేకిస్తూ ఉంటే ఆయన ఒప్పుడు ఏం చేయలేడు కనుక చాలా విశ్వాసపాత్రమైనటువంటి ఆ విదల్లుడు అనే మంత్రిని పిలిచి, అయ్యా మీకు అంటాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగింది. అని మళ్ళీ తన మనస్సులో మాట ఏమిటి చెప్పారా అని అంటే, నేను ఈ ఊళ్ళో ఉండలేను, ఎక్కడికి వెళితే బాగుంటుంది, నాకు రక్ష ఎక్కడ అని అడిగింది. ఆయన తామువాచ విదల్లోసౌ నాత్ర స్థాతవ్యమేవచ గమిష్యామో వనేకామం వారాణస్యా పునః కిల. మంత్రిని పిలిచి మనం ఈ ఊళ్ళో ఉండకూడదు, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. ఆ మంత్రి సహాయాన్ని అడిగితే ఆయన చాలా ఉదారంగా ఆలోచించి, మనం తల్లి ఈ ఊళ్ళో ఉండొద్దు, మా బంధువుడు సుబాహు అనేటువంటి వాడు వారణాసి నగరంలో ఉన్నాడు, వాడు మనకి రక్షణ కల్పిస్తాడు, కాబట్టి మిమ్మల్ని నేను వారణాసి తీసుకెళ్తాను, అక్కడ ఉండి మన పిల్లలకి రక్షణ లేగా ఏర్పాటు చేస్తాను, మనం వెళ్ళిపోదాము అన్నాడు. అదే సరే అని ఆ మంత్రి యొక్క ఆలోచన మేరకు ఆ తల్లి కొడుకుని తీసుకుని వారణాసి పట్టణానికి వెళ్ళింది. మధ్యలో 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత గంగా తీరానికి వెళ్ళిందట. తర్వాత భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళింది. ఆ ఆశ్రమంలో ఒక ముని అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మునినా సాతట పృష్ట కాశీ కశ్య పరిగ్రహ అని అడిగాడు. ఆ ముని, ఎందుకమ్మా వచ్చారు, మీకు కష్టం ఏంటి, మీ చరిత్ర ఏంటి, నీ పేరేంటి, ఏ ఊరు దానివి, ఎవరు ఈ భార్యవి, నీ కథ ఏమిటి అని అడిగాట. అని ఎదురికి, నువ్వు చాలా ఉత్తమురాలుగా ఉన్నావు, నువ్వు నిజం చెప్పు, నీకు నేను ఏదైనా సాయం చేయగలిగితే నేను చేస్తాను అన్నాడు. కష్టేనాత్ర కథం ప్రాప్త సత్యం బ్రూహి శుచిస్మితే అని అడిగితే,
ఆ ముని చేత అడగబడినటువంటి ఈ ధర్మపత్ని మనోరమాదేవి వాడి కథ అంతా చెప్పింది. చెప్తూ ఉంటే కొంచెం బాగా దుఃఖం వచ్చింది, ఆవిడ చెప్పలేకపోయింది. ఆ పక్కన ఉండేటువంటి విదల్లుడు పూర్తిగా ఆవిడకి ఆ మునిగారికి వీళ్ళ వార్త అంతా చెప్పాడు. విదల్ల తమువాచ ఇదం ధ్రువసుంధర్ నృపోత్తమ తస్య భార్య ధర్మపత్ని నామ్నాచేయం మనోరమ. కథంతా ఆయన ధ్రువసంధి గారి రాజుగారి భార్య ధర్మపత్ని మనోరమాదేవి సింహేన నిహతో రాజా. ఆ రాజుగారు సింహం చేత మరణించాడు. పుత్రోయం నృపతేస్తస్య నామ్నాచైవ సుదర్శన. ఈ కొడుకు, వీడి పేరు సుదర్శనుడు. వీడి తండ్రి అతి ధర్మాత్ముడు. కానీ చాలా అతి ధర్మాత్ముడైనటువంటి అతడు శత్రువుల చేత యుద్ధంలో పోయాడు. కాబట్టి ఇప్పుడు మాకెవరూ దిక్కులేరు స్వామి, మీరే మాకు దిక్కు. స్వామేవ శరణం ప్రాప్త బాలపుత్ర నృపాత్మజ. బాలపుత్ర నృపాత్మజ ఈ రాజు కూతురు, చిన్న పిల్లాడికి యొక్క తల్లి. ఈ చంటి పిల్లాడిని తీసుకుని ఎవరు అనాథగా ఉండి, ఎవరు రక్షణ లేకుండా ఉండి మిమ్మల్ని ఆశ్రయం పొంది మీ దగ్గరికి వచ్చింది. దీన్ని అయితే నేనెందుకు చేయాలంటావేమో అని మనకు ఉపదేశం చేస్తున్నారు మహర్షి. ఆవిడ కష్టాలు, ఆయన లోకంలో చాలా మంది కష్టాలు ఉంటారయ్యా, వాళ్ళందరినీ నేనేం చేయగలను అని అంటావేమో అంటే, ఆర్తస్య రక్షణే పుణ్యం యజ్ఞాధికముదాహృతం భయత్రస్తస్య దీనస్య విశేష ఫలదం స్మృతం అని మాట ఉంది. అంటే ఆర్తుడైనటువంటి వాడిని రక్షిస్తే వచ్చేటువంటి పుణ్యం యజ్ఞాలు చేసే దాని పుణ్యం కంటే కూడా ఎక్కువ. ఎవరైనా అత్యంతం భయంతో ఉండి గడగడలాడిపోతూ ఉంటే వాళ్ళ భయం నుంచి వాళ్ళని కాపాడి వాళ్ళకి కాస్త దాతీర్థాలు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి ఏం భయం లేదు నేనున్నాను అనేటువంటి ఒక విశ్వాసం కల్పిస్తే అది చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటి మంచి కర్మ, పరోపకారం అనేటువంటిది ఆలోచన చేసి వీళ్ళు ఆర్తులు చాలా భయంతో ఉన్నారు కాబట్టి వీళ్ళని మీరు ఉద్ధరించడం మహాపుణ్యం అండి. అంటే మీరు లోకోపకార దృష్టితో మునీశ్వరులు కనుక మీరు వీళ్ళు ఏదైనా ఆశ్రయం ఇచ్చి రక్షించండి అని మహామంత్రి గారు వారికి చెప్పారు. నిర్భయావస కళ్యాణి పుత్రం పాలయ సూరతే నతే భయం విశాలాక్షి కర్తవ్యం శత్రు సంభవం పాలయస్వ సుతంకాంతం రాజాతేయం భవిష్యతి నాత్ర దుఃఖం తథా శోక కదాచిత్ సంభవిష్యతి. ఇది ఋషి గారి హామీ. ఆ ఋషి ఏం చెప్పారు అంటే, నువ్వు నిర్భయంగా ఇక్కడ ఉండొచ్చు, నీకు ఎటువంటి భయము లేదు, నీకు శత్రువులు ఎవరి వల్ల ఆపద అనేది ఇక్కడికి రాదు, మా ఆశ్రమంలో మా తపశ్శక్తి వల్ల ఎవరు ఇక్కడికి రాకుండా మేము నివారించగలం. చక్కగా నీ కొడుకు పెద్దవాడు అవుతాడు, వాడికి తిరిగి రాజ్యాధిపతి అవుతాడు, మహారాజు అవుతాడు. నువ్వు ఎటువంటి దుఃఖాన్ని శోకాన్ని పెట్టుకోకుండా హాయిగా నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడ ఉండు అని ఋషి గారు హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఇత్యుక్త మునినా రాజ్ఞి స్వస్థా సా సంభూవ. స్వస్థురాలయం, ఓ రక్షణ దొరికింది కదా, ఇప్పుడు ఇక్కడ శత్రువులు ఇక్కడికి రారన్నారు, ప్రాణభయం లేదు, భయంలోంచి రక్షించారు. మహానుభావులని కాళ్ళకి దండం పెట్టింది, శోకం పోగొట్టుకుంది. అక్కడే విదల్లుడితో కలిపి ఆ సుదర్శనుడిని పెంచుకుంటూ అక్కడే కొన్నాళ్ళు ఉందిట. ఇక వెనకాలకు వెళ్తే యుధాజిత్ కథ ఏమైంది. అక్కడ యుధాజిత్వథ సంగ్రామాద్ గత్వా అయోధ్యాం మహాబల. వీళ్ళ ఈ తాతగారిని అంటే మనోరమ తండ్రి గారిని చంపేసి ఆయన అయోధ్య నగరానికి వెళ్ళి ఇక్కడ మనోరమ ఎక్కడుంది, సుదర్శనుడు ఎక్కడున్నాడు అని వాకం చేశాడు. అంటే శత్రుశేషం ఉండకూడదు, వాళ్ళిద్దరిని కూడా చంపేద్దామని ఉద్దేశం. ఇవాళ కాకపోతే రేపైనా పక్కలో బల్యంగా ఉంటారు కనుక ఆవిడ ఎక్కడుంది, ఆ కొడుకు ఎక్కడున్నాడు, మనోరమాంచ ప్రత్య సుదర్శన జిఘాంసయ. ఆ సుదర్శనుడిని చంపేయాలి, మనోరమ ఎక్కడా, పిల్లడు ఎక్కడా అని అడిగారు. సేవకులు అందరూ వాళ్ళందరూ చెప్పి ఇక్కడ ఏం లేదు, వాళ్ళు ఎక్కడికో పారిపోయారు, ఈ నగరం నుంచి వెళ్ళిపోయారు ప్రాణభయంతో, ఇక్కడ ఎవరు లేరండి అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో పట్టుకోండి సేవకుల్ని నలుదిక్కుల వేట పంపించారు వెతకడానికి. వెళ్ళి ఈ లోపుగా శుభేజనేత సౌహిత్రం స్థాపయామాస ఆసనే. పట్టాభిషేకం చేసేసాడు తన మనవడికి. లీలావతి కొడుకుని అయోధ్యానగర సార్వభౌముడిగా పట్టాభిషేకం చేసేసారు. ఆ తర్వాత చాలా అందంగా ఉత్సవాలు చేశారు అని రాశాడు అనుకోండి, అదంతా తర్వాత మాట. యుధాజితపి దౌహిత్రం స్థాపయిత్వా విధానత రాజ్యంచ మంత్రిసాత్కృత్వ చలిత స్వామిపురీం ప్రతి అని దానికి ఉపసంహారం చెప్పాడు. తన వచ్చిన పని అయిపోయింది, అంచేత తన కూతురు కొడుకు దౌహిత్రుడికి ఆ అయోధ్యానగర రాజ్యాధిపత్యం అంటగట్టి వారి అందరికీ మంత్రులకి రాజ్యభారం అప్పచెప్పి ఆయన వచ్చిన పని ఆయన చూసుకోవడం కోసం ఆయన కాస్త ఉజ్జయిని దేశానికి ఆయన వెళ్ళిపోయారు. ఇక తర్వాత మాట ఏంటి అంటే, ఈ కథ తెలుసుకుంది శృత్వా మనోరమ తత్ర బభూవ అతి దుఃఖిత.
ఇలాగన్నప్పుడు శృంగబేర పురాధిపుడైనటువంటి దుర్దర్శుడు అనే ఓ పేరు కలిగిన వాడిని ఈవిడ వెతకడం కోసం పంపించాడు. వాడు అక్కడికి వచ్చాడు. అయితే వాడు వచ్చిన తర్వాత ఈ మనోరమాదేవి, అయ్యో వీడు ఇక్కడికి వచ్చాడు, వీడు మా శత్రుకూటం వాడు, వీడు మళ్ళీ నా వార్త మళ్ళీ చెప్పి అక్కడికి ఏం ఆపదిస్తుందో అనేటువంటి భయంతో ఆవిడతో శోకం మునితోటి మళ్ళీ మొరబెట్టుకుందట. నేను ఎక్కడండి, వాడు వచ్చాడు, ఆ దుర్దర్శుడిని పంపాడు, వాడు యుధాచిత్త మనిషి, వాడి దగ్గర నాకు చాలా కష్టంగా ఉంది, నేనేం చెయ్యాలండి అంటే ఆయన అన్నట్టు, సుతం మే హంతుకామో అత్ర సమాయాతి బలాన్విత పురా శృతం మయా స్వామిన్ పాండవా వై వనే స్థితా మునీనామ ఆశ్రమే పుణ్యే పాంచాల్యా సహితాస్తదా. అంటే ఇప్పుడు ఉండేటువంటి కథకి ఈ పరిస్థితికి అనుకూలమైనటువంటి ఇంకో కథ, ఇంకో జ్ఞాపకం చేసుకుంటుంది ఆవిడ. పూర్వం పాండవుల వృత్తాంతం నేను చదువుకున్నాను స్వామి మహర్షి అని. పాండవుల వృత్తాంతంలో నీకు కనిపించింది ఏమిటి అని అంటే, పంచపాండవులు కూడా అది మృగయ వేటాడడం కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అంటే వాళ్ళ వనవాసంలో ద్రౌపది మాత ఉంది, పంచపాండవులు వెళ్ళారు, ఆ అడవిలో వనవాసం జరుగుతోంది. వాళ్ళు అనుకున్నప్పుడు మయా స్వామిన్ పాండవా వై వనే స్థితా మునీనామాశ్రమే పుణ్యే పాంచాల్యా సహితా సదా. పాంచాలీదేవితో కలిపి పంచపాండవులు వనవాసం నిర్వహిస్తున్నారట. ఘటాస్తే మృగయాం పార్థాహ భ్రాతర పంచ ఏవతే. ఆ 5గురు కూడా వేటాడడం కోసం అడవిలోకి వెళ్ళారు. ఆ సందర్భంలో ద్రౌపది మాత్రం ఒక్కటే పుణ్యాశ్రమంలో ఉందట. అలాగ పరిస్థితిలో నేనున్నాను అని. ఉంటే నష్టమే ఉంది, పుణ్యాశ్రమంలో ద్రౌపది ఉంది, అలాగే నువ్వు ఇక్కడ నా ఆశ్రమంలో ఉన్నావు, వచ్చి నష్టం ఏంటి అని అంటే, అక్కడ చాలా మంది మునులు ఉన్నారండి. ధౌమ్యుడు, అత్రి, గాలవుడు, పైలు, జాబాలి, గౌతముడు, చవనుడు, అత్రి గోత్రుడైనటువంటి కణ్వుడు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమీ చేయలేక వాళ్ళందరూ చూస్తూ ఉండగా, పాంచాలీదేవి ఆశ్రమంలో ఉండగా ఈ మహర్షులందరూ ఈ దాల్లో ఉంది. అక్కడ తావత్ సింధుపతి శ్రీమాన్ మార్గస్థో బలసంయుత ఆగతశ్చ ఆశ్రమాభ్యాసే శ్రుత్వాతో నిగమధ్వని. ఈ పండితులందరూ వేదధ్వని చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి సందర్భంలో సింధు దేశాధిపతి అయినటువంటి వాడు పేరు మనందరికీ తెలుసు, జయద్రథుడు అని పేరు. ఆ జయద్రథుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఈ అంత చక్కగా ఈ మా ఆశ్రమంలో ఏదో వేదపారాయణం అవుతుంది చూద్దాం నిన్నే వచ్చాడు. రావడం మాత్రం మంచి ఉద్దేశంతోనే వచ్చాడు. తత్ర ఉపవిష్టం రాజానం ద్రష్టుకామా శ్రేయస్తదా ఆయుర్ ముని భార్యాశ్చ కోయమిత్యబ్రువన్ రూపం. ఇక వీళ్ళందరూ వచ్చేసరికి ఆ ఆశ్రమంలో జయద్రథుడు వచ్చాడు. ఈ పండితులందరూ చేసేటువంటి వేదపారాయణ అంతా విన్నారు. ఆ అందరూ కూడా చూడడానికి ఆయన రాజుగారు వచ్చాడు, ఆయన చూద్దామని అందరూ వచ్చారు. తాసాం మధ్యే వరారోహ యాజ్ఞసేయిని సమాగత. ఈవిడ కూడా వచ్చింది, ద్రౌపదీదేవి కూడా. ఆ చూసేసరికి జయద్రథేన దృష్టా సా రూపేణ శ్రీనివాపర. సాక్షాత్ మహాలక్ష్మీ దేవి లాగా ఉండేటువంటి ద్రౌపదీదేవిని చూస్తే ఆ జయద్రథుడి మనస్సు చెదిరింది. వాడికి తప్పుడు ఆలోచన వచ్చింది. పప్రచ్చ నృపతి ధౌమ్యం కేయం శ్యామ వరాననాన్. ధౌమ్య మహర్షిని అడిగాడు, ఈ అమ్మాయి ఎవరు అని. అని అంటే ఎవరి భార్య ఏమిటి, రూపలావణ్యాలతో కూడింది, శచీదేవి లాగా ఉంది, చాలా అద్భుతమైన సౌందర్య రాశి, ఈవిడెవరో చెప్పండి అని. అని పాపం ధౌమ్యుల వారు చెప్పారు. పాండంగా ద్రౌపదీదేవిని చూసినటువంటి ఆ జయద్రథుడు దీని మీద మనసు పడి, ఇంతమంది మహర్షులందరూ ఉన్నా, వాళ్ళందరూ ధర్మాలు చెబుతూ ఉన్నా అలా ఏమి పనికి రాకుండా ఆవిడ్ని కామించట. అలాంటప్పుడు ఆవిడ కుశలంతే వరారోహే క్వగతాహ పతయశ్చతే ఏకాదశ గతాన్యద్య వర్షానిత్య వనేకిల. ఆ ద్రౌపదీ సన్నిధిలో వాడు ప్రగల్భాలతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ వాళ్ళు పెద్ద పెద్ద వీరులని పాండవులని చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు, 11 ఏళ్ళు వనాల్లో కూర్చున్నారు, వాళ్ళ వల్ల నీకేమిటి ఉపయోగం? ఇప్పటికి వచ్చి ఏకాదశ గతాని అబ్ద అద్య వర్షాన్ని, ఇప్పటికి 11 ఏళ్ళు అయింది, నీకేమో దారితెన్ను లేదు, రాజ్యం వచ్చేది లేదు, అంచేత నన్ను సేవించు, నా దగ్గరికి రా, నేను నీకు క్షణంలో నీకు అన్ని రకాల సుఖాలు ఇవ్వగలను, అంచేత పాండవులను వదిలేసి నా దగ్గరికి రావాల్సింది అని లోభావిష్ఠుడైనటువంటి ఆ జయద్రథుడు ద్రౌపదీ మాతతో చెప్పి ఈ మహర్షులందరూ కూడా అక్కడేమో జయద్రథుని వారించారు. చాలా తప్పు, ఆవిడ పరమ పతివ్రత శిరోమణి, ఆవిడ పాండవుల ఇల్లాలు, ఆవిడ దగ్గర ఇలాంటి దుర్మార్గపు ఆలోచన పనికిరాదు అని చెబితే వాళ్ళందరినీ తిరస్కరించి వాళ్ళందరూ అనాదృత్య మునిసత్తమాన్ జహార ద్రౌపదీం వీరహార్. ఆ ద్రౌపదీ దేవిని తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు వచ్చాడు, కాకల కార్యం గంధర్వులు తీర్చారనే కథ ఉంది. ఇదొకటి, లోభావిష్ఠుడైనటువంటి వాడు ఎంతటి అకార్యానికైనా ఒడికడతాడు అనడానికి ఈ కథ ఒకటి వ్యాస మహర్షి ఉదాహరణ చెప్పారు. అలాగే మరొక కథ, ఎవరిని విశ్వాసంతో ఎవరిని నమ్మడానికి వీలు లేదు అనడానికి మరో కథ చూపించారు. కస్యచిన్ నైవ విశ్వాస కర్తవ్య సర్వదా బుధై
కుర్వన్ దుఃఖమవాప్నోతి దృష్టాంతస్తత్ర వై బలిహి అని బలి చక్రవర్తి దృష్టాంతం. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆయన ఏం చేశాడు అంటే వైరోచన సుత శ్రీమాన్ ధర్మిష్ఠ సత్యసంగర యజ్ఞకర్తాచ దాతాచ శరణ్య సాధు సంగత, అన్ని రకాలైన గుణాలు ఉన్నాయి. చాలా గొప్పవాడు, ధర్మాత్ముడు, మహాదాత, ఎప్పుడు అధర్మంలోకి ఎప్పుడు అడుగు పెట్టడు, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ ఆయన యజ్ఞాలన్నీ చేసి 99 యజ్ఞాలు పూర్తి చేసుకుని 100వ యజ్ఞం వేళకు వచ్చేసరికి సత్వమూర్తి అయిన మహావిష్ణువే అక్కడికి వచ్చి ఆయన దగ్గర యాచనకి సిద్ధపడ్డాడు. కశ్యపాచ్చ సముద్భూత విష్ణు కపట వామన రాజ్యం చలేన హృతవాన్ మహీం చైవ ససాగరాం. ఆయన కపట వేషంతో మాయా బ్రహ్మచారిగా వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తి నుంచి రాజ్యం అంతా అపహరించేశారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? దేవతలను నమ్మితే, దేవతా సార్వభౌముడైన మహావిష్ణువునే నమ్మితే ఆయన ఏమైపోయాడు? ఆయనకి దానం చేయొద్దు అని శుక్రాచార్యుల వారు చెప్పిన గురువు మాట కూడా ధిక్కరించి ఆయన సత్యవాక్కుగా ఉన్నప్పుడు ఆయన ఈ కపటాన్ని తెలిసి కూడా ఆయన అడిగినటువంటి 3 అడుగుల నేల దానం చేసి ఆయన పాతాళ లోకంలోకి కూరుకుపోయాడు. అంచేత ఎవరి మీద విశ్వాసం కలగడానికి లేదు. సో అభవత్ సత్యవాగ్ రాజా బలిర్ వైరోచనిస్తదా కపటం కృతవాన్ విష్ణు ఇంద్రార్థేతు మయా శృతం. ఇంద్రుడి కోసం మహావిష్ణువు ఈ మాయ చేశాడు. అలాగా మా లీలావతి తండ్రి వాడి మనవడి కోసం ఈ మాయ చేశాడు, నన్ను చంపుతాడు అంటే పెద్ద నష్టమేం లేదు. అంచేది ఎన్ని దుర్మార్గాలైనా ఎక్కడైనా జరుగుతాయి. ఇలాంటి కథలు బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి మనకి. అలాంటి వాటిల్లో నేను ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అలాగే లోభాహతులైనటువంటి వాళ్ళ మనస్తత్వాలు ఎలాగుంటాయి? లోభం కనుక మనస్సులో చోటు చేసుకుంటే వాళ్ళు ఎన్ని పాపాలైనా చేస్తారు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే లోభాహత ప్రకుర్వంతి పాపాని ప్రాణినఃకిల పరలోకాద్భయం నాస్తి కస్యచిత్ కరిహిచిన్ మునే. వాళ్ళకి పరలోక భయం లేదు, నరకం వస్తుందేమో అనే భయం లేదు. పూర్తిగా మనసా కర్మణ వాచ పరస్వాదాన హేతుత ప్రపతంతి నరాహ సమ్యక్ లోభోపహత చేతసహ అని. లోభం మనసులో ఉంటే మనోవాక్కాయ కర్మలతో వాళ్ళు ఎన్ని తప్పుడు పనులైనా చేయడానికి రెడీ అయిపోతారు అనేటువంటిది ఆ కథ ఒకటి చెప్పారు. అలాగే ఇతరుల యొక్క ద్రవ్యాన్ని తీసుకోవడం, ఇతరులకు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా వాణిజ్యం చేయడం, చౌర్యం చేయడం, ఇలాంటివన్నిటికీ కూడా చేస్తూ ఉంటారు. సాధారణంగా ఏమిటి అంటే మా వస్తువు ధనం మార్పిడికి మార్గాలు ఏమేమిటి అని అంటే వ్యాపారం చేసుకోవడం ఒకటి, దానం చేయడం ఒకటి, లేదా దొంగతనం చేయడం ఒకటి, బలం చేత స్వాధీనం చేసుకోవడం ఒకటి, ఇలాంటివన్నీ విక్రమం చూపించి ఎదర వాళ్ళ ఆస్తిని లొంగ తీసుకోవడం, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ లోకంలో ఉంటూ ఉంటాయి. కనుక నాత్రకిం పరవిత్తేచ్ఛ వాణిజ్యేన పరంతప గ్రహణకాలేతు సంప్రాప్తే మహాగంచాపి కాంక్షతి. ఇలాంటి వాటి చోటుల్లో నేను ఇప్పుడు వాణిజ్యము, వ్యాపారము, దానము అంటే ఏమేం లేవు. బలంతో వాడు మనం లొంగ తీసుకుని మా దగ్గర నుంచి పూర్తిగా లోభమోహాలతో లోనైన వాడు అన్ని తప్పుడు పనులు చేస్తాడు. కనుక నేను ఎక్కడికి వెళతాను అనేటువంటి మాట చెప్పారు. తస్మాత్ ఏనం మహాభాగ విసర్జయ గ్రహం ప్రతి సపుత్రాహం వశిష్యామి జానకీవద్ విజోత్తమ. అలాగే సీతమ్మ తల్లి అడవికి పోయినట్టుగా నేను నా కొడుకులను పట్టుకుని అడవిలోకి పోతాను అని ఆ మనోరమాదేవి అనేక రకాలైనటువంటి దుఃఖాలతో తమ మనసులో ఉన్నటువంటి గోడంతా వెలిపుచ్చుకుంది. అప్పుడు యుధాజిత్తుట మునే ముంచ హఠం సౌమ్యాం విసర్జయ మనోరమాం నచ యాస్యామ్యహం ముక్త్వా నేష్యాం యజ్ఞ బలాత్ పునః. ఈవిడ ఇక్కడ ఉంది అని తెలిసిపోయింది. ఆ యుధాజిత్తు ఆ మునికి కొంత వార్నింగ్ ఇచ్చాడు. వచ్చి నువ్వు మా శత్రుకోటిలో ఉన్నది ఆవిడ మనోరమాదేవిని కొడుకుకి నువ్వు ఆశ్రయం ఇచ్చావని తెలిసింది, వాళ్ళని నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, లేకపోయినట్లయితే నీకు చాలా నష్టం కల్పిస్తాను, నీ ఆశ్రమం మొత్తం అంతా లేకుండా చేసేస్తాను అని ఆ మునీశ్వరుణ్ణి భయపెట్టేట యుధాజిత్తు. అప్పుడు ఋషి అన్నట్ట నయస్వయది శక్తిస్తే బలేనాద్య మమాశ్రమాత్ విశ్వామిత్రో యథాథేనం వశిష్ఠస్య మునేపురా అని ఒక కల్పన. సరే నీకు బలం ఉంటే చూద్దాం, తీసుకెళ్ళావిడిని ఎలా తీసుకెళ్తావో, నా ఆశ్రమంలోంచి ఆవిడిని కొడుకుని తీసుకెళ్లే శక్తి కనుక నీకుంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకోవచ్చు, ఏం భయం లేదు. విశ్వామిత్రులంతటి వాడు వశిష్ఠుడిని నందిదేవుని తీసుకెళ్ళడానికి వాడి చేతగా లేదు. అలాగే మా ఆశ్రమంలో ఉండి మా రక్షణలో ఉండేటువంటి ఆవిడ్ని కొడుకుని తీసుకెళ్తాం నీకు అసాధ్యం, చేతనైతే ప్రయత్నించు అన్నట్టు. నయస్వ యది శక్తిస్తే బలేన అద్య మమ ఆశ్రమాత్.
అంటే ఇప్పుడు మా వ్యాసుల వారు అడిగట్టు ఈ రకమైనటువంటి మాట చెప్పారు, కానీ బాగానే ఉంది, కానీ విశ్వామిత్రుడు ఏంటి, వశిష్ఠుడు ఏంటి, ధేనువు ఏమిటి, ఈ కథ నాకు చెప్పండి అని ఇంకో మాట మళ్ళీ అడిగట్టు వీళ్ళు. అంటే దాని గురించి అంతా కూడా చెప్పి రిపుర్ అల్పోపినోపేక్ష్య సర్వథా శుభమిచ్చత. చిన్న శత్రువు ఈ కుర్రాడు బండి ఏం చేస్తాడు అంటే వీడు వదిలి బతికి బట్టకడితే మనకు నష్టం ఏమిటి అని చెప్పి ఆ యుధాజిత్తు వెళ్ళిపోవచ్చు. కానీ చిన్న అణువంత అగ్నిహోత్రం పెరిగి పెద్దదే మొత్తాన్నంతటినీ కాల్చేసే పరిస్థితి వస్తుంది కనుక శత్రుశేషం కానీ రుణశేషం కానీ పనికి రాదు, అట్టే పెట్టకూడదు. ఈ చిన్నపిల్లాడే కదా అని ఇప్పుడు వదిలేస్తే వాడే మనకు గొంపలు తీసేటువంటి పరిస్థితుల్లో ఎదురుతాడు కనుక రిపు చిన్నమైనటువంటి చిన్న శత్రువుని కూడా వాడిని మనం వదిలిపెట్టకూడదు. అంచేత వాడిని ఇక్కడ పూర్తిగా నిబంధన చేసి వాడిని నిగ్రహించి వాడిని చంపేయాల్సిందే అనేటువంటి ఆలోచన చేసి నిష్కంటకంగా రాజ్యాన్ని తయారు చేయాలి అంటే సుదర్శనుడిని చంపాల్సిందే అని యుధాజిత్తు యొక్క నిర్ణయం చేశాడు.